పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ నెతన్యాహు ప్రభుత్వానికి కీలక హెచ్చరిక చేశారు. పలు దేశాలతో యుద్ధాల కారణంగా మానవ వనరుల కొరతతో ఇజ్రాయెల్ సైన్యం కుప్పగొలే ప్రమాదంలో ఉందని చెప్పారు. సైన్యంలో ఉన్న ఖాళీలను వేగంగా భర్తీ చేయాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని కోరారు. ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ సమావేశంలో ఐడిఎఫ్ చీఫ్ జమీర్ ఈ మేరకు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు 10 ప్రతిపాదనలు ఉంచినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడుల తర్వాత ఐడిఎఫ్పై భారం విపరీతంగా పెరిగింది. గాజాలో మిలిటరీ ఆపరేషన్ సహా పలు సైనిక చర్యలు ఇందుకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యానికి సుమారు 12,000 మంది సైనికుల కొరత ఉందని అంచనా. ప్రస్తుతం ఇజ్రాయెల్కు 170,000 మంది క్రియాశీల సైనికులున్నారు. 4 లక్షల మంది రిజర్వ్ బలగాలున్నాయి. జనవరిలోనే ప్రధాని నెతన్యాహుకు లేఖ రాసిన జమీర్ ఇప్పుడు మరోసారి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తగిన చర్యలు తీసుకోకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సాధారణ కార్యకలాపాలను నిర్వహించడం కూడా కష్టతరమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.